Welcome back. In this video, we will discuss some topics. These topics will be used for solving the problems of exercise 8.2. Okay? ఆ టాపిక్స్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. We have three similarity criterions. They are angle similarity criterion, side similarity criterion, and side similarity criterion. వాటిని యూజ్ చేస్తూ ఎక్సర్సైజ్ 8.2లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. ఓకే, బట్ వీటికి ప్రూఫ్స్ ఉంటాయి. హౌ డు వి prove? So listen carefully, then you can understand. If you listen carefully, easily you can understand. Right. First one is triple similarity criterion, which is angle similarity criterion. సో ఇందులో మనం ఏం చేస్తాం అనేది కాన్సెప్ట్. ఇన్ టూ ట్రయాంగిల్స్, స్టేట్మెంట్ ఇది. ఇన్ టూ ట్రయాంగిల్స్ if corresponding angles are equal, then the ratio of corresponding sides are in proportion. Hence the two triangles are similar. ఒకసారి స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి డిస్కస్ చేద్దాం. అయితే ఇన్ టూ ట్రయాంగిల్స్లో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు రేషియో ఆఫ్ కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షన్ అంటే ఈక్వాలిటీ ఆఫ్ two ratios, we call it as proportion. Then we say that they are in proportion. Hence the two triangles are similar. So appudu aa two triangles అనేవి similar అయ్యాయి. నెక్స్ట్ ఇది మనకు స్టేట్మెంట్ తర్వాత గివెన్, required to prove, construction. Let's move on to the finally proof. Please subscribe the channel. If you like the video, click on the like button. You will get a good subject. Not only subject, you will get good subject. ఫస్ట్ గివెన్ రాసుకుందాం. గివెన్లో ఏం రాస్తామంటే టూ ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఆ టూ ట్రయాంగిల్స్ నేమింగ్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఇన్ ట్రయాంగిల్ డిఈఎఫ్. Angle A is equal to angle D. Angle B is equal to angle E.
and angle C is equal to angle F. Okay, given tarvata required to prove. ఈ required to prove లో AB by DE is equal to BC by EF is equal to AC by DF. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఏం చేస్తామంటే ట్రయాంగిల్ ఏబిసి అండ్ వన్ మోర్ ఈజ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. అయితే మనకు గివెన్ ఏంటి, యాంగిల్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఓకేనా. తర్వాత లెంత్ ఆఫ్ ఏబి తీసుకొని పాయింట్ పిని డినోట్ చేస్తాం డిఈ మీద. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఏసీ తీసుకొని పాయింట్ క్యూని డినోట్ చేస్తాం డిఎఫ్ మీద. జాయిన్ పి కామా క్యూ అని చెప్తాం. అప్పుడు డిక్యూ అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అవుతుంది. ఓకే. కన్స్ట్రక్షన్. లొకేట్ points P and Q on sides DE and DF. Where AB is equal to DP and AC is equal to DQ. Next, and join P comma Q. Okay, ఇది కన్స్ట్రక్షన్. నెక్స్ట్ ప్రూఫ్లో ఎంటర్ అవుతాం. ప్రూఫ్లో ఎట్లా చేస్తాం అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. రైట్, తీసేస్తున్నాయి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిపిక్యూ ఈ రెండు కన్సిడర్ చేసుకుంటాం. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిపిక్యూ. AB is equal to DP since by construction angle A is equal to angle D since given. Next, AC is equal to DQ by construction. Next, by side angle side congruency. By side angle side congruency, these two triangles are congruent each other. Triangle ABC congruent to triangle DPQ. Right. Next ఏం చేస్తామంటే CPCD
తీసుకుంటాం. కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి తీసుకుంటాము. సిన్స్ సిపి సిడి. నెక్స్ట్ ఒకటి గివెన్ తీసుకుంటాం. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ సిన్స్ గివెన్. Right? Let it be equation 1 and let it be equation 2. From 1 and 2, we write that from 1 and 2, we write that angle P is equal to angle E. Angle P is equal to angle E. These two are corresponding angles. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు ప్యారలల్ అని చెప్తాం. PQ is parallel to EF. PQ is parallel to EF అయినప్పుడు by basic proportionality theorem we write that dP by dE is equal to dQ by dF. dP ని దేంతో రీప్లేస్ చేసుకోవచ్చు? AB తో. AB by dE is equal to dQ ని దేంతో రీప్లేస్ చేసుకోవచ్చు? AC తో. AC by dF. Let it be equation 3. ఓకేనా? ఈక్వేషన్ 3 అనుకుంటాం. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇక్కడ క్లియర్గా ఏం లేదు. ఈ ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటాం. సిపిసిడి ఒకటి గివెన్ యూజ్ చేసుకొని కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే అప్పుడు దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. ఒకవేళ దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ అయితే ఇవి కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి అని రాసుకుంటాం కదా మనం బై ట్రాన్స్వర్స్. అట్లానే ఓకేనా? రైట్, కంటిన్యూషన్. ఈ ఈక్వేషన్ 3ని ఇట్లా మనం యూజ్ చేస్తున్నాం. 3 ఇంకొకటి మనకు 4, 5, 6 వస్తుంది. 3, 6ని యూజ్ చేసి ఫైనల్గా మనకు రిక్వైర్డ్ తీసుకొస్తుంది. సో మనకు స్పేస్ లేదు కాబట్టి రిమూవ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం డయాగ్రామ్ని చేంజ్ చేస్తాం. ఓకేనా? ఈ డయాగ్రామ్ని చేంజ్ చేస్తున్నాం. రైట్, triangle ABC and one more triangle is DEF, DEF and ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ గివెన్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇవన్నీ రాసుకుంటాము. ఆఫ్టర్ దట్ ఇక్కడ P ఇక్కడ Q తీసుకుంటున్నా, ఈ రెండు జాయిన్ చేస్తున్నా. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ లెంత్ ఆఫ్ AB ఏదైతే ఉందో, లెంత్ ఆఫ్ PE, లెంత్ ఆఫ్ BC ఏదైతే ఉందో, లెంత్ ఆఫ్ EQ ఉండేటట్టు తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఇన్ ట్రయాంగిల్ ABC and in triangle PEQ. Okay,
అప్పుడు AB is equal to PE by construction angle B is equal to angle E given. Next, BC is equal to EQ by construction. Next, some by side angle side congruency, triangle ABC is congruent to triangle PEQ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే సిపిసిడి తీసుకుంటాము. అవి ఏంటివంటే యాంగిల్ C is equal to angle Q since CPCT. సో దీన్ని ఈక్వేషన్ 4 అనుకుంటాము. నెక్స్ట్ గివెన్లో యాంగిల్ C is equal to angle F రాసుకుంటాము. Since given, that will be equation 5. From 4 and 5, from equation 4 and 5, రెండు క్యాన్సిల్ అయిపోతే యాంగిల్ Q is equal to యాంగిల్ F అనేది మీకు రిమైనింగ్ వచ్చేస్తుంది. యాంగిల్ Q is equal to యాంగిల్ F. యాంగిల్ Q is equal to యాంగిల్ F అయినప్పుడు అప్పుడు ఏం రాస్తాం? Since ఇవి corresponding angles, if corresponding angles are equal, then these two lines are parallel, which are PQ is parallel to DF. PQ is parallel to DF. అంటే ఇక్కడ ఉండే యాంగిల్స్ ఈక్వల్ అయినాయండి డైరెక్ట్గా. సో అప్పుడు ఏం చేస్తాం? By basic proportionality theorem, by BPT, by basic proportionality theorem, we write that PE by DE is equal to PE by DE is equal to QE by అంటే EQ అన్న Q అన్నప్పుడు కాదు, Q by EF. Pని దేంతో రిప్లేస్ చేసుకోవచ్చు? ఏబితో. అంటే అప్పుడు AB by DE is equal to EQని దేంతో రిప్లేస్ చేసుకోవచ్చు? BC by EF. దీని ఈక్వేషన్ 6 అనుకుంటాం. బై యూజింగ్ 3 and 6. 3 మనకు ఈక్వేషన్ 3 ఏమొచ్చిందో మనం ఒకసారి అలా రాసుకుంటాను. సో కంటిన్యూషన్ వచ్చేసింది కదా లాస్ట్ మనకు రిక్వైర్డ్. From 3 and 6, from 3 and 6, we write that AB by DE is equal to BC by EF is equal to AC by DF. Okay, so the corresponding sides ratio is equal. If the corresponding sides are in proportion, or otherwise the sides are in corresponding sides are in proportion,
Okay, the ratio of corresponding sides is equal, then two triangles are similar, which are triangle ABC is similar to triangle DEF. ఇది మనకు కావాల్సింది, hence proved. ఓకే, ఇట్లా ప్రూవ్ చేస్తున్నాం. దానిలో మనకు ఒకసారి 3 ఇక్కడ ఏముందంటే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్, ఈక్వేషన్ 3. సో అప్పుడు మనం ఏం రాసుకుంటాం, దీని ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది రాసినాం. ఓకే, అందుకే ఈ విధంగా ప్రూవ్ చేసినాం. ఓకే, we prove in this way. Subscribe for more videos.